నాకు కాల్ వచ్చింది ఇట్లా మూవీ ఆఫీస్ నుంచి హీరోని వస్తుందంట అని చెప్పి. సో గైస్ నిజంగా అంటున్నా హీరోని ఓవర్ అని ఎగ్జైటింగ్లో ఉన్నా. ఈ హగ్గు గిగ్గ అంటే చూసాం. అరే హీరోని వచ్చిందంట, జల్దీ పర్ఫ్యూమ్ గిర్ఫ్యూమ్ అవన్నీ జల్దీ వచ్చిందంట ఆఫీస్. అవసరం లేదు, అడిగి పోయే అవసరం లేదు. నేను ఎట్లా పంపిస్తలేదు, నువ్వు ఎట్లా పోతావు నేను చూస్తా. ఇప్పుడు అర్థమైందా? పోతే అటే మళ్ళీ ఇంట్లో అడుగొట్టద్దు. అర్థమైందా రాజా? ఇవాళ ఇట్లా పోయి మీరు చాలా అందంగా ఉన్నారు రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికి. జల్దీ 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 జల్దీ. తీసుకెళ్ళాము. అరే ఏడుస్తుంది, మొత్తానికి ఏడుస్తున్నావు, నిజంగా ఏడుస్తుంది. తాగొచ్చిన మీ పోర్ని. ఓకే సరే అండి. అర్షేది పెట్టాలా లేకపోతే పాత సినిమా తీయాలా? 1990 సినిమా తీయాలా? అవునా, మీరంటే నాకు చాలా ఇష్టం. ఈమె ఉంటేనే బాగుంటది అనుకున్నా. అమ్మా వదిలమ్మా, ఈ నా కొడుకు నేను అమ్మద్దండి. వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ ఫ్యామిలీ. సో గైస్ ఇయాలైతే హీరోని గెలవని పోతున్నా అనమాట. సో హీరోని ఎవరు ఏంది అనేది మనకైతే తెలియదు అనమాట, ఇంకా నాకు చెప్పలేదు. ఇప్పుడైతే నేను ఆమె గెలవనికి పోతున్నా. గైస్ ఇది రియల్ రియాక్షన్ మా వైఫ్వి. నేను రెడీ అయ్యి హీరోని గెలవనికి పోతున్నా అని చెప్తా. సో గైస్ మీరు చూస్తే మాత్రం షాక్ అయిపోతారు. దీంట్లో ఒక మంచి ప్రేమ కనిపిస్తుంది. అండ్ గైస్ మీ అందరికీ నేను సారీ చెప్పాలా దేని గురించి అంటే, వీడియోలు చేయలేకపోతున్నా అంటే మనకి నేనే అన్నీ చేయాలి అయ్యింది. ఇగో ఈ టైం ఇంత అవుతుంది, అందరూ మనోళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు చేస్తే అయిపోతుంది. ఇగో టైం ఇంత అవుతుంది, ఇప్పుడు దాకా ఒక్కళ్ళు వచ్చింది లేదు, చేసింది లేదు. ఎన్ని అని అడగాల, నాకేమో మీ అందరికీ వీడియోలు డైలీ పాపం మిస్ అవుతారు, వీడియోలు చేయాలని అనుకుంటా. కానీ నేను అడుకోవాల్సి వస్తుంది, వీడియోలు చేయరి అని చెప్పి. నేను ఉంటేనే చేస్తా అనే పని అయిపోతుంది. ఇన్ కేసు నేను లేను అంటే నేను జిద్దు చేసి చెప్పాల. అరే ఇంత కష్టం ఎందుకు, అన్నకు పైసలు వస్తాయి కదా, అన్న ఎన్ని గనం సినిమా అవన్నీ చేసేది అన్ననే కదా. అన్నకు అర్థం చేసుకోవాలి అందరూ. అరే లేకపోయినా కానీ అన్నకైనా చేసి పెట్టాలి, అన్నకు వస్తేనే కదా మనం చేయగలుగుతాం. అది సరే వదిలేండి, చేసేయని లేకపోతే లేదు. సో గైజ్ అంటే నాకు టైం దొరికితే నేను మంచి కంటెంట్లు నేను ఇవ్వగలుగుతాను. కానీ షూటింగ్ పని అని ఆ పని నిద్ర ఉండదు, ఏముండదు, రాసుకుంటుంటా, ఏదో ఒకటి చేస్తూ ఉంటా, అట్లాంటి సిచ్యువేషన్ నాది. సో గైజ్ నిజంగా అంటున్నా, నా బాడీ కూడా నాకు సపోర్ట్ చేస్తలేదు, అంతా సిక్ అయిపోతున్నా నేను. అయినా కానీ ఒక సినిమా అయిపోతే ఒక పని అయిపోతుంది, ఒక 2 monthsలో రిలీజ్ చేద్దామనే ఒక ఆలోచనతో ఉన్నా నేను. సో గైస్ పోతే పోని, మీకు ఎంటర్టైన్మెంట్ నేను ఎప్పుడు ఇస్తుంటా. ఈ వీడియో మాత్రం మీరు చూడర్రి. మా వైఫ్కి నా మీద ఉన్న ప్రేమ, ఆమె ఎంత పాజిటివ్నెస్ ఉంది దీంట్లో అవన్నీ తెలుస్తుంది. ఇప్పుడు లేచిన నాకు కాల్ వచ్చింది ఇట్లా మూవీ ఆఫీస్ నుంచి హీరోని వస్తుందంట అని చెప్పి. సో గైస్ నిజంగా అంటున్నా, హీరోని ఓవర్ అని ఎగ్జైటింగ్లో ఉన్నా. నేను చేయగలుగుతానా చేయలేనా అని ఒక ఆలోచన. ఇప్పుడు దాకా అంతా చేసేసినా నేను, మనం సింగిల్ టేక్ ఆర్టిస్టు, ఇప్పుడు దాకా మనం చేసేసినాం. కానీ ఏంటంటే ఇప్పుడు ఆమె గెలవనికి పోతున్నా, ఆమెతో ఎట్లా చేయాలా ఏంది నాకైతే అర్థమవుతలేదు. వీళ్ళేమో హగ్గు కిస్ అంటారు, నేను మా భార్య అయితే చనిపేస్తుంది నాకు. ఆ కిస్ అయితే నేను సచిన చేయగాని, ఈ హగ్గు గిగ్గ అంటే చూసాం. సో హగ్ అంటే చూసాం ఏముంటుంది ఏందనేసి.
బండి మీద పోతున్నప్పుడు ఇట్లా పట్టుకునే సీన్ అంటే ఆ కెమిస్ట్రీ ఉండాలంట. ఆ కెమిస్ట్రీ మా వైఫ్తో నాకు ఉంటుంది, కానీ ఆ హీరోయిన్తో ఎట్లుంటుంది, వీళ్ళందరూ ఎట్లా చేస్తారో ఏమో నాకైతే అర్థమవుతలేదు. సో గైస్ నిజంగా అంటున్నా, నాకు ఇప్పుడు వెళ్ళి నాకు సిగ్గు అనిపిస్తుంది. అది చేయగలుగుతారా చేయలేనా ఏంది అర్థమవుతలేదు. ఓ ఇట్లా చేయి పట్టుకొని నడిచే సీన్ ఉందట గైస్. ఏమవుతుందో ఏమో నాకైతే అర్థమవుతలే. చాలా ఎగ్జైటింగ్గా ఉన్నా, ఎందుకంటే ఏం చెప్పాలి, నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈడ చూస్తే ఈమె షూటింగ్కి వస్తా అంటుంది, హీరోయిన్ ఎన్ని రోజులు వచ్చింది అన్ని రోజులు షూటింగ్ వస్తా అంటుంది. నేనేమో ఈమెకి ఎట్లా తీసుకోవాలా, ఈమె ఉంటే నేను చేయలేను, ఆమె ఉట్టిగా ఇట్లా టచ్ అయినా కథం ఇట్లా వచ్చేస్తాయి, కళ్ళు ఇట్లా పెద్దగా అయిపోతాయి ఆమెవి. నాకు ఆ భయంతోనే ఆమె గిట్టేసుడు పెట్టేసింది అనుకో, కథ ఉన్న సినిమా అయిపోతుంది. ఈమెకేంది పైసా మీద ప్రేమ లేదు, నా మీద ఉన్న ప్రేమ అది. ఆమెకి ఏంటంటే ఇట్లాంటి పైసా వద్దు, అట్లాంటి ఒక హీరోనికి పట్టుకోే పైసానే వద్దు నాకు అని చెప్పి ఒక పెద్ద లొల్లి చేస్తుంది. సో గైజ్ నిజంగా అంటున్నా ఏమవుతుందో ఇప్పుడు రియాక్షన్లు చూడరు. నేను ఎగ్జైటింగ్గా పోయి నేను రెడీగానే పోతున్నా అది ఇది అని చెప్తా, మీరు చూడరు. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఈ వీడియో. అండ్ గైజ్ వీలైనంత వరకు షేర్ చేయండి ఈ వీడియో, ఎందుకంటే ఈ వీడియో మా వైఫ్కి నేను తీసుకొని పోతా. మీరందరూ వీడియో షేర్ చేయండి. మా వైఫ్కి అయితే ఆ షూటింగ్ స్పాట్లో తీసుకుపోతా. ఏమైతే అది కొడుతుందేమో నాకైతే నాకు డౌట్ వస్తుంది. సరే జల్దీ బ్యాక్ కెమెరా పెట్టేసి మీదికి పోదాం, జల్దీ రెడీ హీరోని వస్తుంది అని చెప్పి. అరే హీరోయిన్ వచ్చిందంట, జల్దీ పర్ఫ్యూమ్ గిర్ఫ్యూమ్ అవన్నీ జల్దీ వచ్చిందంట ఆఫీస్. మూవీ హీరోయిన్ వచ్చిందక్క, మూవీ హీరోయిన్. అంతగానో ఎక్సైట్ అవుతున్నావు, హీరోయిన్ వచ్చిందంట, బట్టలు పర్ఫ్యూమ్ అక్క బట్టలు అక్క పర్ఫ్యూమ్ ఒకసారి చూద్దాం ఎంత నాకేం తెలియదు, నేనే ఫస్ట్ టైం పోతున్నా. నాతో నోనికి అంతగానో ఉరుకులాడు. హీరోని మెంటల్ ఉందంట, వాళ్ళందరూ చెప్తారు, వీళ్ళందరూ పోయారు, గంగు అందరు పోయారు చూడని. అక్కడే ఉన్నారు అక్క, మెంటల్ ఉందంట ఖాళీ. అవన్నీ ఉన్నాయి, పర్ఫ్యూమ్ గిర్ఫ్యూమ్ అన్నిది జల్దీ తీసి ఇస్తే నేను జల్దీ పోతా. ఆ సీన్ లో ఫస్ట్ ఏం చెప్పినాను స్టార్టింగ్ నాకు నీకే అడుగుతున్నా నేను. ఏడురా అందరూ, ఎవతా హీరోని నా ఎదురుగా తీసుకోండి రా, నీకే డోర్ ది ఫస్ట్ డోర్ ది. ఏంది లేట్ అవుతుంది, నన్ను ఎక్కడికైనా తీసుకోవాలి అంత ఎగ్జాక్ట్ కావు. హీరోయిన్ ఎవరితో వచ్చిందంట, నా ఎదురుగా రావాలని మాట్లాడతాను. ఎంత అందంగా ఉందో చూస్తా, బాగానే ఉరుకులాడుతుండు వేస్ట్ మొగమాడు. శివమెత్తిన సింగమే చూడరా. ఎవరెవరు పోయిన ఆఫ్రోస్ మూవీ ఆఫీస్ కి టీం మొత్తం పోయారు అక్క, టీం మొత్తం. ఎందుకు అంతగా ఎక్సైట్మెంట్, కదా అంత కష్టపడుతున్నాడు అన్న, తప్పేముంది అంటే నాకు అర్థం కాదు, ఎందుకు అంత సీరియస్ అవడం. ఏంది కష్టపడడం, అదే యాక్టింగ్ లో కలుసుకోవచ్చు డైరెక్ట్ షూట్ కి. కెమిస్ట్రీ అన్ని కథలు పడతా అంటారు, మీరే చెడగొడుతున్నారు. ఫస్ట్ చెప్తున్నా కదా, నువ్వు మస్తు సపోర్ట్ చేసినా కాబట్టి ఇప్పటిదాకా ఆ స్టేజ్ లో ఉన్నాయి. పెళ్ళైన కొత్తల నుంచి ఇప్పటిదాకా సపోర్ట్ చేసుకుంటూనే వస్తున్నా, అర్థం చేసుకుంటూనే వస్తున్నాం. అర్థమైందా? నన్ను తీసుకొని అట్లా ఎగ్జైట్ కాడు మరి మన గురించే కదా కష్టపడుతున్నాడు అన్న. అగో అఫ్రోజ్ నాకు స్టార్టింగ్ ఏమని చెప్పిండు, అదేంది నెగటివ్ రోల్ ఉంది హీరోయిన్, ఇప్పుడు ఏమంటుండు హగ్గుకి ఇస్తాను అంటుండు. సినిమా కొంచెం వినమ్మా గోపాలతమ్మ, నా ఎదురుగా రమ్మని అఫ్రోజ్, అర్థమైందా? నేను కూడా మాట్లాడతా, ఏం కెమిస్ట్రీ నడుసో నేను కూడా చూస్తా. అర్థమైందా? అవసరం లేదు, అడిగి పోయే అవసరం లేదు. నేను ఎట్లా పంపిస్తా, నువ్వు ఎట్లా పోతావు నేను చూస్తా. ఇప్పుడు అర్థమైందా? పోతే అటే మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టద్దు. అర్థమైందా రాజా? అర్థమైందా? అవసరం లేదంటే నేను పిల్లలు తీసుకొని ఇల్లు వదిలి బయటకు వెళ్ళిపోతా. అవసరం లేదా? నీకు కనిపిస్తానా చూడు, నువ్వు ఈ రోజు కలవని హీరోయిన్ నేను కనిపిస్తానా? పోతే ఏమైంది అక్కడ నాకు అర్థం కాదు, మూవీ కోసమే కదా నాటకాలు వేయకు, నీకు పెళ్లి కాదు, నీకు అర్థం కాదు. అర్థమైందా? తప్ప అవసరం లేదు. తప్ప చెప్పు, ఇప్పుడు అన్న చేయడం తప్పే.
ఎందుకు స్టార్టింగ్ ఒక మాట చెప్పి ఇప్పుడు ఇంకొక మాట చెప్తున్నారు. అర్థమైందా? మాటలు మార్చే టైపు 2 ముద్దుల పాముల టైపులు ఉండొద్దు. అర్థమైందా? స్టార్టింగ్ ఏమని చెప్పిండు అడుగు. అన్న తొందరగా అన్న టైం అవుతుంది. నేను ఇంట్లోన్నా, నేను వెళ్ళిపోతా. అన్న నాకు అవసరం లేదు. అన్న తొందరగా అన్న టైం అవుతుంది. తొందరగా రా. బాగా ఉంది, మంచిగా ఉన్నారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెడగొట్టేటాడు. ఈ సిగ్గు శరం లేదానికి సిగ్గు లేదు. పెళ్ళైన వానికి వేస్ట్ గాడికి. చూద్దాం. హీరోయిన్తోనే సంసారం చేయాలి ఇక జీవితాంతం. అయిపోయినా నీ లైఫ్ లో ఈ రోజు నేను డిలీట్ అయిపోయినా. షూటింగ్ వరకే కదా ఈ రోజు నుంచి నీ లైఫ్ లో నేను డిలీట్ అయిపోయినా అనుకో. నువ్వు ఎట్లయితే హీరోయిన్ కలవడానికి పోతున్నావు కదా ఇప్పుడు, అంత ఎగ్జైట్మెంట్ గా అట్లనే ఉండు. ఇక నాతో మాట్లాడొద్దు, నేను డిలీట్ అయిపోయినా అంతే. హీరోయిన్ పర్ఫ్యూమ్ హీరోయిన్ అడుగు, కలర్ హీరోయిన్ ఏమను, బట్టలు హీరోయిన్ అడుగు, అన్ని అవనే వేసి పెడుతుంది ఇక పనులు. నాకు సంబంధం లేదు. సరే ఫస్ట్ ఆ బట్టలు హీరోయిన్ వచ్చింది కదా, పిలిపించుకొని చేయించుకోండి. ప్రేమతో ఉండాలి నువ్వైనా. ఇగో నేను ట్రూగా వేసిన కాబట్టి నాకు కోపం వస్తుంది. సపోర్ట్ చేస్తానే కదా అన్న. నేను ఊహించుకోలేను. అర్థమైందా? నువ్వు ఇస్తున్నాడే నేను ఊహించుకోలేను. నన్ను సైకో అనుకోండి, ఏమని అనుకోండి, నేను ఊహించుకోలేను. నేను తీసుకోలేను అంతే. చెప్పమంటే మస్తు చెప్తారు వచ్చి 10 మంది 10 లెక్కలు. నా కొడుకు అర్థం చేసుకుంటున్నా నా బాధ. ఇర్ఫాన్ నీకు మమ్మీ కావాలో డాడీ కావాలో డిసైడ్ చేసుకో. అన్న మీద కోపం పిల్లల మీద చూపిస్తాను నాకు అర్థం కాదు. డాడీ కావాలో పిల్లల మీద ఎందుకు కోపం చెప్పు. తెలిసి వస్తుంది పిల్లం పిల్లలు వెళ్ళిపో, తెలిసి వస్తుంది ఆయనకి. మరి ఇప్పుడు నీకు అన్న మీద కోపం ఉంది కదా, పిల్లలు ఏం చేశారని నాకు అర్థం కాదు. పిల్లల మీద చూపిస్తా కోపం. పిల్లల మీద మరి ఇప్పుడు అదే చూపిస్తున్నా మొత్తం. చేసేది కూడా కరెక్ట్ గా అక్క సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేస్తే నీకు తెలియదు, నీకు తెలియదు మాట్లాడకు. అర్థమైందా? అన్న పక్కనే ఉంటా కదా, సపోర్ట్ చేసుకుంటేనే వచ్చిన, అర్థం చేసుకుంటేనే వచ్చిన. అర్థమైందా? బట్లీ అక్క ఏమవుతుంది ఇవాళ ఇట్లా పోయి మీరు చాలా అందంగా ఉన్నారు. ఏ రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి. ఇట్లా కలవాలా? ఇట్లా కలిస్తే బాగుంది. ఇట్లనే కలవాలి. చాలా మీరు చాలా బ్యూటీ చెప్తే బాగుంటుందా, అందంగా చెప్తే బాగుంటుందా? బ్యూటిఫుల్, బ్యూటీ బాగుంది. గార్జియస్ యా. హాయ్ యు ఆర్ లుకింగ్ లైక్ ఎ గార్జియస్. యా బాగుంది సూపర్ ఉంది. మండుతున్నట్టుంది. అన్న ఇంకో 5 మినిట్ జబర్దస్త్ ఉంది. నాడు జల్దీ అక్క బట్లీ అక్క టైం అవుతుంది అక్క. నా దగ్గర రాకు చెప్తున్నాను. ఈ రోజు నుంచి నువ్వు ఎవరు అతను మాట్లాడు. నేను వచ్చేసరికి అనిపిస్తున్నా, నువ్వు పోతున్నావు అట్లా. ఇంకోటి వచ్చేసి నీతో నాకు సంబంధం లేదు. మీ పేరు ఎన్ని ఇట్లా అడుగు. వాట్స్ యువర్ నేమ్? ఇంగ్లీష్ లో మాట్లాడు, తెలుగు? ఇంగ్లీష్. హాయ్ యు ఆర్ లుకింగ్ గార్జియస్. బై ద వే యువర్ నేమ్ అనగానే ఏమో పేరు అన్నారు, జీసీఓ ఏమో పేరు అన్నారు. చాలా పర్ఫ్యూమ్ వస్తుంది వాసన. ఇటు ఒక పర్ఫ్యూమ్ డబ్బా, ఈ సంకల్ ఒక పర్ఫ్యూమ్ డబ్బా, పారిపోతుంది వాసనకి. టు ద వింటేజ్ బ్రేక్. ముసల్దానానికి షోకులు ఎక్కువ అంటారు. ఆ టైం కనిపిస్తుంది. సన్ స్క్రీన్ మీద అల్లదు. సన్ స్క్రీన్ వద్దు, ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ కావాలి. మమ్మీ అంటుంది ఆ లండన్ పిల్ల బాగుంది అంటారు. ఆ లండన్ పిల్ల వద్దు, మనకి ఈమె బాగుందంట. సూపర్, చాలా గార్జియస్ ఉంది. మంచి బట్టలు వేసుకోవాలా, ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్.
ఇంట్లో ప్రతి ఒక్కరు నన్ను అర్థం చేసుకోవాలి, నన్ను మండిపించేటోళ్ళు. పండిపియాలి ఎక్కడికి పెట్టా జల్లి జల్లి ఓరు వచ్చింది ఆమె వచ్చింది మూవీ ఆఫీస్ లో ఆడుంది. ఎట్లా చెప్పమంటావురా? ఇక్కడ ఇక్కడ ఎట్లా చెప్పమంటావు? పర్ఫ్యూమ్ కూడా ఎట్లా కాల్పోయిన వాసన లోపలికి వెళ్ళి వస్తున్నా రైలు కాలుతున్నాయి. అయ్యో పాపం పాపాయమ్మ టింగురంగా బంగారమ్మ. ఏడుస్తుందా ఏంది? ఏడుస్తుందా? ఏడుస్తున్నా ఏడుస్తే ఏడవని 4 రోజులే కదా. ఇలాంటి చెత్త మొగం కోసం ఏడ్చి నేను నా టైం వేస్ట్ చేసుకుంటున్నా. ఏం మాట్లాడుతున్నావు? వీడియోలో చిన్న పిల్లలు ఉన్నారు, ఏం మాట్లాడుతున్నావు? కామన్ సెన్స్ ఉండాలా? ఏమైతే వేరేనే జూనికి పోతుంటే కొంచెం బాగుండాలా. ఇట్లా ఇట్లా మనం చెప్పు పెట్టా అగ్గుసిన్ కిస్ చూసి చిన్న పిల్లలు చెడిపోరు. ఒక్కటే ఉంటది. ఇక నా గడ్డ పోయి చూపిస్తా. నువ్వు బండి పైన కూర్చో, నేను బండి నడుపుతా, పట్టుకోనా. ఇట్లా ఈడ ముఖం ఈడుండాలా? హైట్ తక్కువ ఉంది. రైట్ ఇప్పుడు ఈడ పోదాం. కాఫీ షాపా? ఏం తింటావు అన్నాడు. కేరులేస్తూ తొడ మీద దకాడే లండన్ పిల్ల అమ్మాయి హీరోయిన్ కాదు మే. ఉన్నది ఒక హీరోని అంటే 2 హీరోయిన్లు అంటుంది. ఏ 2 ఉంటే ఉరేస్తుంది. ఇప్పుడు కాదు, ముందు నుంచే నువ్వు ఏమేమి కథలు పడ్డావు అన్ని చెప్పి నాకు బాధ పెడుతూ ఉంటుండే. ఇప్పుడే కాదు, ముందు నుంచే ఆ గిఫ్ట్లు ఉన్నాయి, అది ఇచ్చిన గిఫ్ట్లు ఉన్నాయి అన్ని ఇప్పించుకుంటా నువ్వు బాధపడుతుండే. ఏమైంది? ఎందుకు బాధపడతావు నువ్వు చెప్పు కదా కట్టప్ప. మేము యాక్టింగ్ చేస్తున్నా నేను సినిమాకి. ఏమేమి ఉంటాయి చెప్పు. చెప్పు. హాయ్ డార్లింగ్ వద్దురా బాయ్. సినిమాలానా చెప్పు. హాయ్ బయటకి తీసుకోవా? బయటికి ఊకే మీ ఆడోళ్ళకి ఇవే పని పాటనా? కొన్ని బొక్క పెట్టుడు. పైసలు నువ్వు తీయచ్చురా, నువ్వు తినిపిస్తావా తినిపివా? అలవాటు అయిపోయింది. ఏం చేస్తాం చెప్పు. ఇప్పుడు నువ్వు దావత్ ఇస్తున్నావా లేదా? దావత్ ఇస్తా. ఈ సినిమాలో ఏం తెలుసా, ఆమె నా ఎండ పడుతుంది, నేను పోతుంటాను రా. బంగారం అరే ఇంకా చూసిపో, బయటికి వెళ్దామని చెప్పినా కదా, నువ్వు ఒక్కరు వెళ్ళిపోతే ఎట్లా? ప్లీజ్ బయటికి తీసుకెళ్ళాము. అరే ఏడుస్తుంది, మొత్తానికి ఏడుస్తున్నావు, నిజంగా ఏడుస్తుంది. అయ్యో ఎందుకు ఏడుస్తున్నావు? చుక్కలు చేసి పక్కకు వెళ్తావు ఎందుకు? ఎందుకు ఏడుస్తున్నావు? సినిమాలకు అనుకోవాలా? ఎందుకు ఏడుస్తున్నావు? సినిమాలకు అనుకోవాలా? ఎందుకు ఏడుస్తున్నావు అనుకో. అట్లా ఏదో హీరోని ఆమె వేస్ట్. నీ ముందట ఎవరైనా పనికి వస్తారా? ఎప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? అరే గిచ్చేస్తుంది. అగో సెంట్ ఎక్కువైందా? ఎందుకు ఏడుస్తున్నావు? ఇది ఫస్ట్ టైం బేబీ అంటున్నది కూడా ఏడుస్తున్నా. అట్లా కూడా ఏడిపోయారు. కానీ అల్లు అర్జున్, ప్రభాస్, వాళ్ళు వీళ్ళు అందరు ఉన్నారు కదరా, వాళ్ళ వైఫులు ఏమన్నారు, ఎంత సపోర్ట్ చేస్తారు. ఇంకా దాంట్లో కిస్ సీన్ ఉన్నాయి, నాకు కిస్ సీన్ కూడా లేదు. ఉట్టి ఇది ఒక్కటే ఉంది, ఇట్లా హగ్ సీన్ ఒక్కటే ఉంది. ఆమె చేస్తుంది, అది కూడా నేను చేయ. అది కాదు అన్న, ఎంత ఈజీగా తప్పించుకుంటాడు తెలుసా? ఎందుకు గురించి అంటే ముందే జరగపోయేటి ముందే చెప్పి తప్పించుకుంటాడు. నువ్వు సోపరా అందరికి చేయబడ్డది. ముందేం జరగకుండా బట్టలు చెప్పారు కాకుండా లీటర్లు పచ్చడి నీకు చెప్పినా కదా, అప్పుడే చెప్పినా కదా, అట్లా తప్పించుకుంటాడు. నిజంగా అంటున్నా, నాకైతే చాలా అంటే చాలా ఎక్సైటింగ్ గా ఉంది. అంటే హీరోనికి నేను కలవబోతున్నా.
మీ అంటే అందరు నీ ఇంటర్ ఫీలింగ్ ఎట్లా నా ఒక అబ్బాయి హీరోని కలుస్తుంది. జల్లి టీషర్ట్ జల్లి టీషర్ట్ చూడు ఎంత ఆత్రపడుతుంది తొందరతున్నారు. సినిమా లెక్క చూడాలక్క. బయట ఎంతమంది చేస్తలేరు బయట. ఎట్లా ఇప్పుడు మన పైకి పోవాలన్నా పైసలు రానా పిల్లలకి రేపు పొద్దున మూమెంట్ ముందుకోవాలంటే సినిమా చేస్తే తప్పేమని చెప్పు. ఇంకా ఈ సినిమాలు ఏం లేవు. జస్ట్ ఒకటి బైక్ మీద ఎక్కడం అంతే వరకే ఉంది. దానికి నువ్వు ఇంత ఏడ్చుకుంటూ కూర్చుంటే ఎట్లయితే చెప్పు. ఏడుస్తుంది ఇక్కడి ఎవరైనా భార్యలు ఏడుస్తారా? ఎందుకు ఏడుస్తారు చెప్పు. మంచి అరే మా మూడు మంచి సినిమాలో హీరో అవుతుండు, మా మూడు ఇంకా ఇంతమంది హీరోయిన్లు ఉన్నారు అని చెప్పి ఆనందం పడాలి. కానీ ఏడుస్తే ఏమొస్తాయి? జీవితం అంతా ఏడుపు. ఓ ఇంటర్వ్యూలో నవ్వినా ఏడుపు, ఏం చేసినా నవ్వు ఏడుపు. నువ్వు ఇప్పటికే హీరో అయిపోతుండే అన్న. ఇగో చూడు ఆమె ఇప్పుడు చెప్పంగానే ఫేర్ ఆన్సర్ ఇస్తుంది చూడు. ఇక సో గైస్ నిజంగా అంటున్నా ఆమెతో ఎట్లా మాట్లాడాలా నాకు అర్థమైతలే. ఒక చిన్న ప్రాక్టీస్ చేసాం కదా మనం. చిన్న ప్రాక్టీస్ పరబాబు కహానీలు పట్టుకున్న కుచ్చంలో పూలు చెప్తారా లోపల ఉన్న దాన్ని బయట తీసుకో. చిన్న ప్రాక్టీస్ చేసాం. హలో ఎక్స్క్యూజ్ మీ. హలో ఎక్స్క్యూజ్ మీ. హలో నాకెందుకు చెప్పినావు? నాకు చెప్పకుండా ఏది ఉంటే అరే చెప్పకుండా పోతే బాగుంటది. ఏదన్నా భార్యకి చెప్పి పోవాలా. మనం ఏం చేసినా భార్యకి ఏదన్నా భార్యకి చెప్పి చేయాలా. లేకపోతే అది తర్వాత చాలా పెద్ద కొట్టాడు. నాకు వీడు చెప్పలేదు, వీడు కల్వరికి పోయినప్పుడు చెప్పలేదు, వీడు పోయి సపరేట్ కలిసిండు, ఆఫీస్ లో ఎవరెవరు ఉండేను, ఏమేం చేసిండు ఎప్పుడు లోపల చేసే లెక్కలు అన్ని వేస్తుంటాడు. ఇప్పుడు వచ్చి నాకు కావాలని బాధ పెట్టాలని చెప్తుండు. వేస్ట్ వాడు సపోర్టింగ్ ఆ మమ్మీ. అరే మా అమ్మ మీద వాడి ఏడుస్తుంది ఏమన్నా అంటే మా అమ్మ లేని మాట ఉండదు వీళ్ళకి. సపోర్ట్ చేసుకుంటా ఇంటికి తీసుకురా అని అంటారు. ఎవరన్నా హీరోయిన్ చూస్తారు మడిపే లెక్క మస్తు చేస్తుంది. వీళ్ళ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఇచ్చిన గిఫ్ట్లు అన్ని తీసి దాచిపెట్టి నాకు ఎప్పటి నుంచో చూపిస్తా ఉంటది తెలుసా. ఎందుకు పెట్టుకోవాలి అంతే. బాధ పెట్టొద్దు ఇంటికి వచ్చిన ఆడదాన్ని. బాధ ఎందుకు పెడతారు చెప్పు. అవి చెప్పి మా మమ్మీ కామెడీగా చెప్తుంది అంతే. చెప్పలే. సో గైజ్ నిజంగా అంటున్నా చాలా అంటే చాలా కొంచెం బిక్స్ కొట్టాలరా కొంచెం. ఎందుకు కొంచెం మమ్మీ కోరిక అయితే నెరవేరుస్తుంది. వేరే హీరోయిన్ తోని తీయడం వాళ్ళ మమ్మీకి చాలా ఇష్టం. అరే సినిమా మా కొడుకు హీరోలకు ఉన్నాడు అంటే హీరోనితో తీయద్దంట. నాకు చెప్పురు, మీరే చెప్పురు. నాకు ఈడ నాకు కావాలి. ఇగో నేను ఒకటి అంటున్నా, నేను ఆమెతోనే అట్లా మాట్లాడలేను. ఇగో నువ్వు స్టార్టింగ్ కదా, ఇగో కొంచెం కెమిస్ట్రీ ఉండాలా, కొంచెం మాట్లాడాలా. నేనేమంటున్నా, నువ్వు ఒక్కసారి ఈడ రా, నేను చెప్తా. ఉట్టి యాక్టింగ్ చేస్తాను నేను అంతే. హలో మీరు చాలా గార్జియస్ గా ఉన్నారు. హలో ఇగో హలో ఎక్స్క్యూజ్ మీ, మీరు చాలా అందంగా ఉన్నారు. ఆమె ఇట్లా చేయదు. సరే బాబా అని చెప్పి ఇట్లా వీడియోలో హీరో టచ్అప్ చేస్తా. టచ్అప్ ఇప్పుడే చెప్తున్నా, నేను సినిమా చూడను కూడా రాను కూడా రాను. సరే ఇదే మాట మీద ఉండు. నువ్వు రానంటే ఇంకా మంచి సీన్లు చేస్తాను. ఇంకా కావాల్సిన సీన్లు చాలా ఉన్నాయి. అవన్నీ ఇగో అసలు నా సినిమాలో హీరోని వద్దనుకున్నా, కానీ కొంతమంది ఏమన్నారంటే సినిమాలో హీరోని లేనిది ఏం చేయలేరు అని చెప్పారు. సో అట్లా అని చెప్పి ఆమె ఇంట్లో కూర్చొని ఉంటది. నేను పోయి ఆమె వాళ్ళ మమ్మీ వాటర్ తెచ్చియారు. వాళ్ళ మమ్మీ ఇట్లా అంటే వద్దు అంటే అంటా, నువ్వు వెళ్ళిపో, ఈడికెళ్ళరా అండి నువ్వు కూడా నా ఇంకా చెప్పు. అల్లుడు గారు వాటర్ అండి. వెళ్ళలేదు ఇందాక తాగొచ్చిన మీ పోర్ని. ఓకే సరే అండి. సేమ్ ఇట్లనే చేస్తుంది ఆమె. మా కూతురు ఇంతేనండి, చిన్న ఉన్నప్పటి నుంచి ఇదే ఇట్లనే చేస్తుంటారు. మీరు ఏం పట్టించుకోకండి, అలుగుతూ ఉంటది, ఏడుస్తుంటది. మీరు పొడి కొంచెం పని ఉంది నాకు. దర్వాజా ఎందుకు వేస్తురమ్మా? ఎందుకు
చేస్తుంది మీరు హీరో మంచోడు అట్లాంటోడు కాదు అత్త కాదు అత్త దర్వాజా వేసి ఓనైనా కొడతాడు అయ్యో హలో ఏమైంది బయటికి పోదామన్ను ఇట్లా అలుగుతే లేట్ అయితే ఇట్లా ఊరైనా అలుగుతారా చెప్పు వద్దే తల్లి అత్తనే కొట్టి నిన్నెంత కొడతారు ఏమైంది నేనంటే ఇష్టం లేదా ఇష్టం లేదు. ఆ? ఎంతో మంది ఇష్టపడతావా నువ్వు నన్ను ఎందుకు అయినా ఆ, నేను అవ్వన్నా? చెప్పను. ఏయ్, జరుగును. అన్న ఎన్ని సినిమాలు లేవు ఎందుకు అంత బాధ పెడుతున్న హీరోలు లేకుంటే సినిమాలు లేవా లేవురా ఎందుకు నేను లేవు? ఏమంటున్నా ఉన్నాయి. Excuse me. చేయొచ్చు. ఏమైంది బయటికి వస్తారా రారా నాతో ఒకటి చెప్పండి మీరు ఇంట్రెస్టెడా లేదా నీకు అంత ఉన్నాను మీ ఏయ్, ఒకసారి జరుగు, ఒకసారి ఏంటి? జరుగు, గలీజ్ మాటలు ఆ, వస్తాయి. చెప్పు. చూడు, దిమాగ్ ఖరాబ్ ఏమైంది చేసుకో. ఎందుకు దిమాగ్ ఖరాబ్ చెప్పు అంతున్నటువంటి నెగిటివ్ రోల్ తీసేసి నన్నే పెడుతుండే ఫస్ట్ సినిమాకి హీరోయిన్ నువ్వు కావాలని ఆలీల మాటలని కోరికలు అరే నెరవేర్చు. జనాలు ఇటు మన్- పో. అరే అట్లా కాదు నెగిటివ్ ఇప్పుడు నడిచేది పెట్టాలా లేకపోతే పాత సినిమా తీయాలా 1990 సినిమా తీయాలా ఎట్లయితే script రాసినావు, సినిమా అదే. ఎలా అవుతున్నాడు? స్టార్టింగ్ ఏదైతే స్క్రిప్ట్ అది ఉంటుంది కదా, ఇగో స్టోరీ చేంజ్ చున్నీ పట్టుకొని. సినిమా స్టోరీ చేంజ్ ఇప్పుడు దాకా ఎట్లుంది అట్లా స్టార్టింగ్ ఇక ఈమె అది కావాలేమో అదేమో పాట ఉంటుంది కదా ఆకాశంలో ఒక తార, ఆకాశంలో ఒక తార అనుకుంటా అది చేయాలేమో అర్థం నేను అట్లా తీయా మా సినిమాలో అట్లాంటి లేవు ఫ్యామిలీ జనాలకి- సినిమా జనాలకి- ఒక అవేర్నెస్ ఒక మంచితనం గురించి ఒక ప్రేమ ఇంట్లో ప్రేమ అవన్నీ ఉంటాయి అన్నమాట ఇట్లానా కుళ్ళు పడేసి కుళ్ళె పడేటోళ్ళు ఏం చెప్పాలా నేను చెప్పు లేకపోతే అరే ఎవరైనా support- ఆ సినిమా చేయన్న కళ్ళు ఉండే సువ్వి సువ్వి అరే ఈ సినిమాలో నాకు కళ్ళు లేకపోతే బాగుంటది కదా అట్లా బాగుంటది అంటది అట్లా 100 days హిట్ అంటది కదా కళ్ళు లేకపోయేసరికి హీరోని మీరు ఏడున్నారు అంటే ఇక్కడ ఇక హలో మీరు ఏడున్నారు మీరు ఏడున్నారు ఇగో ఇక్కడే ఉన్నానండి చేయి తీసుకొని ఇప్పుడు నేను అత్తనా ఎవరు మీరు ఎవరు అత్తనా కూడా ముందు కన్ఫర్మ్ చేయాలి నువ్వు ఎవరు నేను చెప్తా నేనేనండి చేయి తీసుకొని చెంపకు పెట్టరా నా చెంపక నీ చెంపక నేను అత్త అంటున్నావు కోడలు అంటున్నావు ఇప్పుడు హీరోని రా హీరో ఓకే రైట్ రైట్ ఇట్లా వస్తున్నా నా సినిమాలో గుడ్డోని అనుకోరు ఈమె గురించి ఇక్కడనే ఉన్నానండి హలో బేబీ అరే గడ్డ ముందు హీరోని ఏదిరా నవీన్ 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 ఏమన్నా నవీన్ అయిపోయింది చేయొచ్చుగా మళ్ళీ- పోవచ్చు మళ్ళీ లేట్ అయితే అన్న హీరో దాదాపు అలా హీరోని వెళ్ళిపోతా అన్న తొందరగా. సో గైస్ మీకు ఆమె చూపిస్తా అనమాట ఎప్పుడు ఒక్కటే స్ప్రే కొడుతుండు ఇప్పుడు 3 స్ప్రేలు కొట్టిండు ఏదో పర్మిషన్ ఇచ్చేసి చలో సో గైస్ ఫైనల్ అయితే ఉన్నాడు అన్న నువ్వు BMW పోతావా ఇప్పుడు దానిపైన ట్రాంపింగ్ వెళ్తావా నేలే బండి పైన పోతా ఇన్ కేస్ ఆమెకి డ్రాప్ చేయాలంటే నా ట్రాంప్ మీద కూర్చొని బుమ్ 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 ఎలాగంటే ఎలాగన్నా స్టోరీ మళ్ళీ అదే ఎట్లా నవ్వుతుర్రు? ఎట్లా నవ్వుతుర్రు? నువ్వు నీ యాక్టింగ్ కన్నా బూమ్ 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 అరే వీడు ఉంటుంది అవుతుంది లాస్ట్ పాట సాంగ్ అయితే ఉంటది ఖాళీ ఇక్కడ రా అన్న ఏసీ ఇక్కడ. పెట్టించినా ఏసీ ఉందా ఇక్కడ రా పాట నన్ను కొడుతున్నావా ఏ కుట్టారా భయ్ హీరోయిన్ హీరోయిన్ దా డాన్స్ పాట చెప్పాలి ఆకాశం నీకు తిప్పుతా. తిరుగురా నాకెందుకు తిప్పుతావు? నేను నువ్వు హీరోని అమ్మాయి కదరా? నేను హీరోని దింపుతా దా, నీకు తిప్పుతా. ఇగో జోలికి వచ్చిన అనుకోని మంచిగా ఉండదు చెప్తున్నా నన్ను ముట్టదు జరుగు జరుగు ఒక్కసారి జరుగు దా. దా, బండి దాకా రా నేను రాను బండి దాకా రా అన్న నీ అందరికీ ఏదైనా నన్ను BMW తిప్పినప్పుడు స్టార్టింగ్ నుంచి నేను కూడా ఉన్నా నీకు వాడొక్కడే సపోర్ట్ చేయలేదు నేను కూడా ఉన్నా స్టార్టింగ్ నుంచి అడ్డమేదా అట్లా అట్లా నన్ను సపోర్ట్ చేసి నన్ను పెట్టేది ఉండే ఒక రేంజ్ లో పెడుతుంది నాకు కూడా 1M ఫాలోవర్స్ ఉంటుంది One name followers, she like for not followers. So guys, please follow Supriya Irfan channel. One name follows Simon. Nadu.
సువ్వి సువ్వి ఇగో నాతోటి కాకపోతే మాట్లాడు. ఏయ్ నై మారితే మమ్మీకు నువ్వు పిల్లలు ఏది చూస్తే అది చేస్తారంటారు కదా, నువ్వు ఏం చేస్తే అది చేస్తుండే ఆయన. ఆడు కూడా 20 నన్ను కొట్టాడు, నన్ను కొట్టిండు. ఇంకా నై మారినా నేను అబద్ధాలు చెప్తుండు. వేస్ట్ నుంచి నడుతా పోదాం నడు. సిండాప ఆమె అగో చూడు వద్దు అంటు హీరోని మమ్మీ వద్దు హీరోని కావాలి మమ్మీని బాగా అంటుండ్రు. అర్థమైందా? తీసుకో ఆయ్. అవునా మీరంటే నాకు చాలా ఇష్టం. మీరు ఎవరి ఇష్టం నీకు? చాలా ఎవరి ఇష్టం? సినిమాలు హీరో ఒకటి. ఇగో నేను నిజంగా అంటున్నా, టు బి ఫ్రాంక్ గా ఆమెతో యాక్టింగ్ చేసిన అన్ని ఈమెకు ఊహించి యాక్టింగ్ చేస్తాను. నిజంగా అంటున్నా, ఈమె తప్ప నేను నిజం ఊరికి ఊహించలేను. నేను ఏదైతే అయితే ఊహించానో ఏమేమైతే ఆమె ఆమె ఇట్లా పట్టుకున్నప్పుడు సుప్రియ నువ్వు అంట టచ్ చేసేసి ఆమె టచ్ చేస్తా, నేను టచ్ చేయ. సో గైస్ చాలా కష్టపడి అయితే సినిమా అయితే తీస్తున్నా. ఇప్పుడు దాకా యాక్టింగ్ ఒకళ్ళక చేసినా ఇప్పుడు ఎట్లా చేయాలో అర్థమైతలేదు. ఎందుకంటే ఆమెకి నా వైఫ్ లో నేను ఊహించలేను అనమాట. సో ఈమె ఉంటేనే బాగుంటది అనుకున్నా. అమ్మా వదిలమ్మా ఈ నా కొడుకు నేను అమ్మద్దండి. అంటే హీరోనికి కొంచెం ఈమె ముఖం చూసుకోవాలని, ఈమె ముఖం చూసుకుంటే ఆమెతోని మంచిగా మాట్లాడు. హలో అంటే మేము వచ్చలేదా అని చెప్పి చెప్తున్నాం. తిట్టద్దు అట్లా. ఆమె చూసిందనుకో ఇంత డేంజర్ వైఫ్ ఉంది ఏంద్రా బాబు అనాలా. ఆమెకి మా ఇంట్లో దావత్ పెడతా రా అంటే రానంటది. సో గైస్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ మూవీ హీరోని ఎవరు అయిందనేది వాళ్ళ ఇంటికి అయితే పోతున్నాయి అలా. సో ఆడ పోయిన తర్వాత బ్లాగ్ అయితే పెడతా, కానీ ముఖం ఆడ పోయిన తర్వాత చూపిస్తా. సో గైస్ నెక్స్ట్ వీడియో గురించి వెయిట్ చేయండి.